దొంగ దొంగ రక్షణ పడి ఉంటాడా? రక్షణ అనేది దొంగకు లేదు, బాప్తిసము లేదు. కానీ ఈయన ఏ విధంగా పరలోక రాజ్యానికి చేరుతాడని, యేసు ప్రభుల వారు పరదేశికి ఏ విధంగా చేస్తారో మనం కింద కొన్ని మాటల్లో మనం తెలుసుకుందాం. యేసు ప్రభు వారిని సిలువ వేయబడి ఉంటున్నారు. ఏ విధంగా? కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరి దొంగల మధ్యలో యేసు ప్రభు వారిని సిలువ వేయబడి ఉంటున్నారు. దొంగలిద్దరు పక్క పక్కన వేయొచ్చు కదా, కానీ యేసు ప్రభుల వారిని మధ్యలోనే వేసి ఉంటున్నారు. ఎందుకంటే యెషయా రాసిన ప్రవచనం నెరవేర్పులాగున ఇక్కడ చెప్పబడి ఉంటుంది. అదే యెషయా గ్రంథం 53:12. ఒకసారి చదవడమ్మా, ఫాస్ట్ తీయండి అన్న. అతిక్రమములు యెషయా 53:12. అతిక్రమములు చదవండమ్మా. అతిక్రమము చేయువారిలో ఆయన ఎంచబడిన వాడాయను అంది కదా. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించును, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసిన. తిరుగుబాటు చేస్తూ దొంగల మధ్యలో ఏ విధంగా ఉంటారంటే, యెషయా ప్రవచన గ్రంథంలో యెషయా చెప్పిన విధంగా ప్రవచనం నెరవేర్పు రాగున యేసుక్రీస్తు వారిని ఇద్దరి దొంగల మధ్యలో సిలువ వేసి ఉంటున్నారు. సరే, అక్కడ మత్తయి 27:38 ఒకసారి చదవండమ్మా, ఫాస్ట్ తీయాలి. ఆయన మీద ఉమ్మి వేసి 27:38. కుడివైపున ఒకడును, ఎడమవైపున ఒకడును, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ సిలువ వేసిన కుడివైపున ఎడమవైపున వేసినటువంటి ఆ యొక్క దొంగలు ఎవరు? బందిపోటు దొంగలు. వాళ్ళకి నైతిక విలువలు అనేటువంటివి లేవు, వారు తిరిగిన స్థలం లేదు, వారు నరహత్య చేసిన విధానంలో ఎక్కువగానే ఉంటాయి. తర్వాత వీళ్ళు దేవునికి దూరమై, సమాజానికి భారమై, వీళ్ళు మానవత్వానికి దూరమయ్యి వీళ్ళు ఎక్కడ పట్టుబడతామో అని ఒక భయంకరమైనటువంటి జైలు శిక్ష అనుభవించే విధంగా భయపడుకుంటూ వారి యొక్క జీవనం గడిపేవారు. ఈ దొంగలకు యేసు ప్రభుల వారి మధ్యలో తేడా చాలా ఉంది. ఈ దొంగలు ప్రాణాన్ని తీస్తారు, యేసు ప్రభుల వారు తన ప్రాణాన్ని పోసి ఉంటున్నారు. వీరు బ్రతికంత చీకట్లో గడిపేవారు, యేసుక్రీస్తుల వారు వెలుగుమయంలో జీవించి ఉంటున్నారు. ఈ చీకటి మూర్తుల మధ్యలో మన యేసు ప్రభు అయినటువంటి జ్యోతిర్మయులు సిలువ వేయబడి ఉంటున్నారు. యేసు ప్రభుల వారిని దూషిస్తూ ఉంటున్నారు. మత్తయి సువార్త 27:39, 43 వరకు చదవడమ్మా. తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినముల కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొని, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నిన్ను దిగుమని చెప్పుచు ఆయనను దూషించు. అక్కడ మార్గస్తులు అంటారు వాళ్ళని. మార్గ మధ్యంలో పోయే వాళ్ళు ఏమంటూ ఉంటారు? మీరు దేవాలయంని పడగొట్టి 3 దినంలో లేపువాడా, నిన్ను రక్షించుకో అని అంటూ ఉన్నారు. ఇంకా శాస్త్రులు పరిశీలుగా ఉంటారు చూడమ్మా, తొందరగా. శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తనను తాను రక్షించుకోలేదు. ఇతరులే రక్షించువాడా, నిన్ను రక్షించుకోవా అని పెద్దలు, శాస్త్రజ్ఞులు, పరిశీలు కూడా అంటూ ఉంటున్నారు. ఇంకా అధికారులు కూడా దూషిస్తూ ఉంటున్నారు చూడమ్మా. లూకా 23:35, లూకా 23:35. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించెను, వీడు ఏర్పరచుకొనిన క్రీస్తు ఆయన. గట్టి చదవాలమ్మా, వినిపించట్లేదు. వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అధికారులు ఏమంటున్నారు? ఈయన ఇద్దరినే రక్షిస్తాడు కదా, ఈయననే రక్షించుకోవచ్చు కదా అని అధికారులు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. ఇవన్నీ మాటలు వింటూ ఉన్నప్పుడు ఈ యొక్క దొంగలు కూడా ఆయన దూషిస్తూ ఉంటున్నారు. ఒకసారి లూకా
లూకా 23:39. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానికి గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అట్లా కాదు. ఓకే, 23:39 ఏమని రాయబడిందంటే, ఒకడు ఆయనను దూషిస్తూ, అంటే దొంగలు ఇద్దరు దూషించినారా, ఒకరే దూషించినారా? ఒకరేనా? సరే, మళ్ళీ మత్తయి సువార్త 27:44 ఒకసారి చూడండి అమ్మా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. ఓకే, బందిపోటు దొంగ అనుందా, దొంగలు అనుందా? దొంగలు అనుంది కదా, మరి ఒకరే అన్నాం కదా. ఇక్కడ లూకా సువార్తలో అయితే ఒకరే అన్నారు, మత్తయి సువార్తలో అయితే ఇద్దరు అనుంది. మరి ఏది కరెక్టు చెప్పాలి? రెండు కరెక్టే, కానీ ఈ మొదటి దొంగ ఏం చేసినాడు? దొంగలు ఇద్దరు ఉన్నారు, ఎడం వైపు కుడి వైపు అని లేదు, దొంగలు ఇద్దరు ఉంటున్నారు. దొంగలలో ఇద్దరు నిందించి ఉంటున్నారు. యేసు ప్రభుల వారు మొదటి మాట ఎప్పుడైతే మాట్లాడినారో, ఏంటమ్మా మొదటి మాట ఇప్పుడు జరిగింది మనకు, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి అంటున్నారు కదా. ఆ మాట విన్నప్పుడు ఈ ఇద్దరు దొంగలు విని అంటున్నారు. వారిలో ఒకరికి మాత్రమే మార్పు కలిగింది. ఆయనలోని సహనము, క్షమాగుణము, దైవ ప్రేమ ఒకరిని మాత్రం ఆకర్షించింది. కాబట్టి ఆయన రక్షణలోనికి నడిపింపబడినాడని మనం కింద చూసుకుందాము. ఒకడు ఆయన నిస్సహాయ స్థితి, అంటే ఈయన సిలువలో వేసినప్పటికీ ఈయనేం చేసుకోలేదు కదా అని ఈయన చేతగాని వాడు అన్న విధంగా అతని భావన, రెండవ దొంగ యొక్క భావన. చేతగాని తనము ఇతనికి ఏం చేసింది? ఇతనికి తిరస్కార భావాన్ని కలిగించి ఇతడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటున్నాడు. మొదటి దొంగ కొన్ని మాటలు మాట్లాడి ఉంటున్నాడు, 3 మాటలే మాట్లాడి ఉంటున్నాడు. ఒకసారి చూడండి అమ్మా, లూకా 23:39లో కాదమ్మా, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుము అని చెప్పాను. నీవు క్రీస్తువు కదా అంటే నువ్వే క్రీస్తువు అయితే నువ్వు రక్షించుకోవచ్చు కదా అని ఒక హేళన భావము. నువ్వే క్రీస్తువు అయితే మొదట నిన్ను రక్షించుకొని తర్వాత మమ్మల్ని రక్షించుము అనేటువంటి తిరస్కార భావము, శోధన భావంతో కలిగినటువంటి మాటలు ఈ యొక్క మొదటి దొంగ మాట్లాడి ఉంటున్నాడు. ఈ మొదటి దొంగ తన హృదయంలో గర్వంతో మాట్లాడి ఉంటున్నాడు. కాబట్టి ఇతడు నరకానికి ఇతడు ఆ యొక్క రక్షణ భాగ్యం పొందలేకపోయి ఉంటున్నాడు. ఈ దొంగ తానేం చేయాలో అనేది మర్చిపోయి దేవుడు ఏం చేయాలో అనేది ఒకటే చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఇతడు దేవుడు తెలుసుకోనంటే మొదటి రక్షణ భాగ్యము ఈ యొక్క మొదటి దొంగకే దొరికి ఉండేదేమో. సరే, రెండవ దొంగ ఏమంటున్నాడో చూస్తాం. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు అని అంటున్నాడు. నీవు అదే శిక్ష విధిలో ఉన్నా అంటే నువ్వు శిలువ శ్రమను అనుభవిస్తున్నావు, నీవు ఇదే స్థితిలో ఉన్నావు కదా, ఎదుటివాన్ని నువ్వు అర్థం చేసుకో అని గర్తిస్తూ ఉన్నాడు రెండవ దొంగ. తర్వాత దేవునికి భయపడవా? మొదటిసారిగా తన జీవితంలో దేవుడంటే భయం అనేటువంటిది కలిగింది. నేను పాపిని అని అతడు గ్రహించాడు. నేను చేసింది తప్పు, నేను నా శిక్షను అనుభవిస్తున్నాను అని అతడు తెలుసుకున్నాడు. యేసు దేవుడు అనే భావన కలిగింది. ఎప్పుడు కలిగింది? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పినప్పుడు అతనిలో ఇంత శిక్షిస్తున్నప్పటికీ ఈయన ఏమి అనకుండా క్షమించమని అడుగుతున్నాడు కదా అని అదొక్క మాటతో ఈ యొక్క దొంగ రక్షింపబడి ఉంటున్నాడు. అందుకే నీవు కూడా దేవునికి భయపడు అని మొదటి దొంగను రెండవ దొంగ గద్దిస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ మనకి ఇది న్యాయమే అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు బందిపోటు దొంగ,
దొంగలు. మామూలు దొంగలు అయితే ఏం చేస్తారు, దోసుకొని వెళ్ళిపోతారు. అదే బందిపోటు దొంగలైతే వాళ్ళు మార్గ మధ్యంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు దారిలో పోయే వాళ్ళని బంధిస్తారు, లేకుంటే వాళ్ళు ఇంకా వ్యతిరేకిస్తే వారిని హత్య చేస్తారు, చంపేస్తారు. అలాంటి దొంగతనాలు చేసేవాళ్ళు. ఇది మనకు కరెక్టే, ఎందుకంటే ఎంతో మందిని మనం చంపి ఉంటున్నాం కదా, ఈ శిలువ శిక్ష వేసుకోవడం మనకు కరెక్టే అని చెప్పి అతడు న్యాయానికి చట్టాన్ని గౌరవించడం జరిగింది. నెక్స్ట్ అమ్మా. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనని చూచి యేసు. ఓకేమ్మా, అంతవరకు చాలు. ఈయన ఏ తప్పిదము చేయలేదు అంటే ఈయన ఒక నిర్దోషి అని, ఈయన తీర్పులన్నీ అన్యాయమని, ఈయన ఏ పాపము చేయలేదు, ఈయన పాపము కొరకు బలి అయ్యాడు, ఈయన శిక్షించే వారిని క్షమించే మనసు గలవాడు, ఈయన పరిశుద్ధుడు అని రెండవ విధంగా గ్రహించబడ్డాడు. యేసు అంటే రక్షకుడు అని అక్కడ అంగీకరించినాడు. మొదటి దొంగల నువ్వు క్రీస్తు కదా అనలేదు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే పాపలను రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభుల వారని ఇతడు గ్రహించాడు. ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే ఆయన ఒక రాజ్యం వస్తుందని, ఆయనకు రాజుల రాజు అని, ఆయన రాజు అని గ్రహించాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అని లాస్ట్ మాట ఈ యొక్క రెండవదిలో పలికి ఉంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన్ని దొంగ తన జీవితంలో ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేసి ఉండడు. ఆ విధంగా జ్ఞాపకం చేసుకో అంటే ఏమని, అది రిక్వెస్ట్ ఉందా ఆర్డర్గా ఉందా? రిక్వెస్ట్ కదా. రిక్వెస్ట్ అంటే ఏంటిది? అడగడం అంటే ప్రార్థించడం. ఆ రెండవ విధంగా దేవుని ప్రార్థించే విధంగా ఉన్నాడు. తర్వాత చదవండి అమ్మా. అందుకైన దానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండుమని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అది కాదు, అది అయిపోయింది. తర్వాత ఆయనను చూచి 42లో ఆయనను చూచి చాలా అక్కడ వరకే. ఆయనను చూచి అని మనం ఆయనను చూచి అంటే యేసు ప్రభుని చూసి అని సింపుల్గా చెప్పుకుంటాం కదా, కానీ ఇది కూడా ఒక ప్రవచనంగా ఉంది. అదే యోహాను సువార్త 3:15 ఒకసారి చూడండి అమ్మా. యోహాను 3:15. మోషే సర్పంని ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాదు, అదొకటే చాలు. ఆయనను చూచి అన్నప్పుడు మోషే అరణ్యములో సర్పాన్ని ఎత్తబడతాడు. ఏ విధంగా అంటే ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించేటప్పుడు ఆ యొక్క మోషేకు యెహోవాకు విరోధంగా వారు మాట్లాడి ఉంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధినందువల్ల శాపకరమైనటువంటి పాములని, సర్పములను వాడు మధ్యలోకి పంపిస్తాడు. ఆ పాములను పంపించినప్పుడు అక్కడ వాళ్ళకి, ఆ ప్రజలకి పాములు కాటు వేస్తూ ఉంటాయి, చనిపోతుంటారు చాలామంది. చనిపోయినప్పుడు మరలా ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గరకు వచ్చి ఈ యొక్క సర్పములు కాటు వేస్తున్నాయి, అందరూ చనిపోతున్నారు, నీవు దేవుడికి ప్రేయర్ చేయమన్నప్పుడు అప్పుడు మోషే యెహోవా దేవుని మళ్ళీ ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద పెట్టమని చెప్తాడు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారిలోని యొక్క విషము తొలగిపోయి వారు బ్రతుకుతారు అక్కడ భౌతికంగా. ఈయన పైకెత్తబడినప్పుడు మనం ఎవరైతే ఆయన పశ్చాత్తాప హృదయంతో ఆయన్ని వేడుకొని ప్రార్థిస్తామో ఈనాడు మనము బ్రతుకుతామని అక్కడ ముందుగానే సెలవిచ్చి ఉంటున్నారు. ఈ దొంగకు పరిపూర్ణమైనటువంటి మార్పు కలిగి ఉంటున్నాడు. ఏమని? నేను పాపిని అని గ్రహించాడు, క్రీస్తు నన్ను రక్షించడానికి వచ్చాడని గ్రహించి ఉంటున్నాడు. వేలాడుతున్న ఆయనను పైనుండి క్రిందికి చూసినప్పుడు నేను బ్రతుకుతాను అనేది ఆయన
గ్రహించి ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నేను బ్రతుకుతాను అనేటువంటిది ఆయన గ్రహించి ఉంటున్నాడు. సరే, ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఇప్పుడు దొంగ రక్షింపబడలేదు కదా, ఆయన ఏ విధంగా రక్షింపబడి ఉంటున్నాడో ఆయన ఒకటే సెంటెన్స్ చెప్పి ఉంటున్నాడు. దాంట్లో అర్థం చాలా ఉంటుంది. ఒకసారి అది కూడా చూసుకుందాము. ఒక వ్యక్తి పరదేశకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనేటువంటిది కింద చూసుకుందాం. రోమా 10:9. తొందరగా చదవడమ్మా. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం విశ్వసించిన ఎడల నీకు రక్షింపబడదు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన మృతులలో నుండి లేచాడని నువ్వు నోటితో ఒప్పుకున్నప్పుడు నీవు రక్షింపబడతావు. సరే, ప్రభు అంటే ఎవరు? రాజు అని అర్థం కదా. ప్రభు అని ఎవరిని అంటారు? రాజును. ఈయన రాజులకు రాజు అని తెలుపబడి ఉంటుంది. ఆయన ప్రభుల ప్రభు, రాజాది రాజు అని కూడా అంటారు. ఆయన యొక్క పై విలాసాన్ని కూడా INRI అని రాయబడి ఉంటుంది. అంటే యూదుల రాజు నజరేయుడైన యేసు అని యొక్క పై విలాసాన్ని కూడా ఆ యొక్క రోమా ప్రభుత్వం వారు రాయించి ఉంటారు. దాన్ని బట్టి కూడా ఇది సువార్త మొదటి కడపత్రికగా కూడా చెప్పుకోవచ్చును. తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమని అడుగుతాడు? యేసు ప్రభుల వారిని, నీవు రాజువా అని అడిగినప్పుడు నీవన్నట్లే అని చెప్తూ ఉంటున్నాడు. తర్వాత ఆయన పుట్టినప్పుడు కూడా బెత్లెహేముకు ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదును యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగి ఉంటున్నాడు. ఆయన పుట్టుకతోనే రాజుగా పుట్టి ఉంటున్నాడు. తర్వాత ఆయన చనిపోయేటప్పుడు కూడా రాజుగానే చనిపోయి ఉంటున్నాడు. తర్వాత రోమా 10:13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? మళ్ళీ ఒకసారి చదవమ్మా. ప్రభు నామంలో, ఓకే, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు వాడు రక్షింపబడతాడు కదా. మనం కూడా యేసుక్రీస్తు వారిని చివరిలో ఏమని ప్రార్థన చేస్తాం? మనం చేసే ప్రార్థనలో లాస్ట్ ఏమని ముగిస్తాము? యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అని అంటాం కదా. యేసు ప్రభుల వారిని యేసు ప్రభువు నామములో తండ్రిని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. మార్కు 16:16 ఒకసారి చూడడమ్మా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఏమని నమ్మాలి మనము? యేసు ప్రభు వారు రాజు అని నమ్మాలి. ఆయన మృతులలో నుండి లేచాడని నమ్మాలి. మనము అప్పుడు బాప్తిసం పొందుతాం. మనం బాప్తిసం అనేది దొంగకు రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు తీసుకోలేదు? ఆయనకు శిలువ వేయబడి ఉంటున్నాడు. అప్పుడే యేసు ప్రభుల వారు శిలువ వేసినప్పుడు అక్కడ ఆయనకు ఒకవేళ రోమా ప్రభుత్వం ఒప్పుకుంటుందా శిలువ నుండి దిగొచ్చి బాప్తిసం తీసుకుంటానంటే? ఒప్పుకోరు. కాబట్టి అక్కడ అతనికి వర్తించలేదు. యేసు ప్రభుల వారు ఆయన బాప్తిసము ఇవ్వడానికి కూడా, ఆయన దిగడానికి కూడా ఛాన్స్ లేదు. ఒకవేళ దొంగ దిగి వచ్చినా కూడా అక్కడ యోహాను గారు అప్పటికే చనిపోయి ఉంటున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను వారు, అక్కడ ఆయనకు అవకాశం లేదు. తర్వాత అపోస్తలులు ఉంటున్నారు, వాళ్ళు కూడా చెల్లాచెదరైపోయి ఉంటున్నారు. కాబట్టి ఎవరికి కూడా ఆయన దిగి వచ్చినప్పటికీ బాప్తిసం ఇచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన పశ్చాత్తాప హృదయంతో తన కన్నీటితో ఆయన ప్రభుని వేడుకున్నాడు. కాబట్టి ఆయనకు రక్షణ మార్గంలోకి నడిపించడానికి సిద్ధపడ్డాడు. సరే, ఇప్పుడు ఈ 4వది మత్తయి 24:13. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఓకే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందును. అంతము వరకు అంటే ఈ చివరి దొంగ, ఈ రెండవ దొంగ లాస్ట్ వరకు సహించి ఉన్నాడు. నమ్మకంతో దేవునిలో భయభక్తులు కలిగి
ఏ విధంగా అంటే ఆయన చివరి గడియ వరకు ఆయన దేవునికి భయపడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ చివరి గడియలో కూడా ఆయన తర్వాత నేను మొదటి దొంగలాగా ఆయన దూషించాలనే ఉద్దేశం లేకుండా ఆయన అంతం వరకు కూడా ఆయన విశ్వాసంగా ఉంటున్నాడు. కాబట్టి ఈయన రక్షణ మార్గంలోనికి చేరి ఉంటున్నాడు. ఈ రక్షణ కావాలంటే మొదటిగా ఏమైనా ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఫస్ట్ది ఏమని ఒప్పుకోవాలి? యేసుని ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. తర్వాత ఆయన నామములోనే ప్రార్థన చేయాలి. మూడవదిగా నమ్మి బాప్తిసం పొందాలి. ఏమని నమ్మాలి? ఆయన రాజు అని నమ్మాలి. యేసు నామంలోనే ప్రార్థించాలి. ఆయన మృతులలో నుండి లేచాడని మనం నమ్మినట్లయితే మనకు రక్షణలోనికి ఉంటుంది. నాలుగవది, ఈయన అంతము వరకు సహించి ఉంటున్నాడు. ఈ విధంగా ఈయన అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని ఈ యొక్క 4 పాయింట్స్ తెలుసుకొని ఉంటున్నాం. ఈ యొక్క దొంగ ఈ 4 చేసి ఉంటున్నాడా? చేయలేదు కదా. ఆయన చేయకపోయినా చేసిన విధంగా ఒక్క సెంటెన్స్లోనే మనం చూసుకుందాం. చదవండమ్మా. నీ రాజ్యములోనికి అని రెండవగా మాట్లాడుతున్నాడు కదా. నీవు నీ రాజ్యంలోనికి అంటే అక్కడ రాజ్యం అనేది ఎవరికి ఉంటుంది? రాజుకుంటుంది కదా. ఆయన రాజు అని నమ్మినాడు. ఫస్ట్ పాయింట్ ఆయన జీవితంలో నెరవేరిందా రక్షణలోకి? రెండవది ఆయన యేసు అని అంటున్నాడు. యేసు అంటే దేవుని ప్రార్థిస్తున్నాడు. యేసు నామంలో ప్రార్థించాలని మనం తెలుసుకొని ఉన్నాం. ఆయన ఎవరికి ప్రార్థించినాడు? యేసుగా ప్రార్థించి ఉంటున్నాడు. తర్వాత మూడో పాయింట్, ఆయన బాప్తిసం నన్ను జ్ఞాపకము చేసుకో అని అంటున్నాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆయన ఏమని చేస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరి నామంలో? యేసు నామంని, యేసునే రిక్వెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఆ 3 కూడా జరిగిపోయి ఉంటుంది. ఇంకోటి నాలుగవది, ఈయన లాస్ట్ వరకు కూడా దేవుడిని నమ్మకంగా ఉండి ఉంటున్నాడు. మొదటి దొంగలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన దూషించాలి అని అనుకోలేదు. కాబట్టి ఈయన అంతం వరకు సహించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దొంగ రక్షింపబడి ఉంటున్నాడు. అందుకే ఈయనను పరదేశకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభుల వారు తీసుకొని పోతున్నారు. ఇంకా 43లో చదవండి అమ్మా. 43. ఓకే. నేడు అని ఖచ్చితమైన దినాన్ని సూచిస్తూ ఉంటుంది. నేడే, ఈ క్షణమే, ఈ రోజే అని తెలియపరుస్తుంది. నీవు అని అంటే ప్రత్యేకంగా వ్యక్తికి సూటిగా ఉంటుంది. ఇది నీ తల్లి, నీ తండ్రి, నీ యొక్క కుటుంబం యొక్క రక్షణ ఇక్కడ వర్తించదు. నీవే ప్రార్థించాలి, నీవే రక్షింపబడాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావని ఇక్కడ తెలియజేస్తుంది. నాతో కూడా అంటే ఇది ఒక స్నేహ బంధాన్ని తెలియజేస్తుంది. నువ్వు ఒంటరివాడవు కాదు, నీ ఒంటరివాడవు కావు, నీతో నేను ఉన్నాను అనే యొక్క భయం లేకుండా అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ పరదేశం అంటే ఏంటిది? ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పటికీ ముందు ఎవరెవరు ఉంటున్నారో ఆ యొక్క నీతిమంతుల ఆత్మలన్నీ అక్కడ నివసిస్తూ ఉంటాయి. పరదేశంలో భూమి కింద భాగంలో ఉంటాయి. అక్కడ యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత దొంగతో వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. అక్కడ సువార్త ప్రకటించబడినప్పుడు అప్పుడు ఎవరైతే రక్షణ పొంది ఉంటున్నారో యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత ఆయన ఎన్ని రోజులు ఉన్నాడమ్మా భూమిలో? యేసు ప్రభుల వారు యోనా 3 దినములు ఏ విధంగా చేప కడుపులో ఉండి ఉంటున్నాడో ఆ విధంగా యేసు ప్రభుల వారు కూడా ఈ యొక్క పరదేశకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి 3 రోజులు అక్కడ ఉండి ఉంటున్నాడు. తర్వాత ఆయన పునరుద్ధం అయిన తర్వాత ఆయన పైకెత్తబడతాడు. 3వ ఆకాశానికి ఆయన ఆ యొక్క నీతిమంతులు ఉండేటువంటి ఆ స్థలాన్ని పరదేశం అంటారు, చెర అంటారు. ఆ చెరగా తీసుకొని పోయి 3వ ఆకాశంలో అక్కడ ఉంచి ఉంటున్నారు.
ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఖచ్చితమైనటువంటి వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. మనం ఇప్పుడు మొదటి దొంగలా ఉందామా లేక రెండో దొంగలా ఉందామా? మొదటి దొంగ దేవుని దూషించి ఆయన శిక్షకు పాత్రుడైపోయినాడు. ఈ యొక్క రెండవ దొంగ తన దేవుడంటే భయపడినాడు, నేను పాపిని అని గ్రహించినాడు. తర్వాత ఆయన రక్షణ మార్గంలో నడిచి ఉంటున్నాడు. మనం ఏది డిసైడ్ అవుతాం? మొదటి దొంగలా ఉందామా లేక రెండవ దొంగలా ఉందామా? దేవుడు దీవించుకుంటాడు.